హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ మూవీస్. ఈ రోజు మేము కొత్త కార్ తీసుకోవడానికి వచ్చినాం, షోరూమ్కి వచ్చినాము. అలాగే అడ్వాన్స్ కట్టేసినాము ఆల్రెడీ మేము. సో బుకింగ్ అయిపోయింది. ఈ రోజు మేము ఇంటికి డెలివరీ చేసుకుంటున్నాము. మా కార్ వచ్చి హోండా వెన్యూ ఎస్ఆర్ ఫ్రంట్ ప్లేస్ కార్. సో ఈ కార్ గురించి ఇప్పుడు మన ఫ్యూచర్స్ చూద్దాము, ఎలా ఉంది కార్ అని మనం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాము. ఇప్పుడు మనకి కార్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము రండి. మనకు వెనకాల స్పేస్ బూట్ స్పేస్ చాలా ఉంది. సో మేము ఇది తీసుకోవడానికి మెయిన్ అదే బూట్ స్పేస్ అయితే ఓపెన్ చాలా స్పేస్ ఉంది. బూట్ స్పేస్ చూద్దాం. దాని మీద బటన్ ఉండదు. చూద్దామా 308 లీటర్స్. మనకు చాలా లగేజ్ పడుతుంది. సో మాకు పార్కింగ్ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మాకు కన్వీనియంట్ గా ఉన్న వెహికల్ మేము చూజ్ చేసుకున్నాము. సో ఇదైతే మాకు కరెక్ట్గా ఉంటుంది. కానీ మాకు టాప్ 1 మోడల్ వచ్చింది. ఇది టాప్ 2 ఉంది మనకి పైనుండి. అంటే మనం లోపల చూద్దాము ఫ్యూచర్స్ ఏమి వచ్చినాయో దీనికి. రైట్ అండి. దీనిలో మనకు వచ్చి ఎన్ని కలర్స్? 4 కలర్స్ ఉన్నాయా? 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి 5 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మనకి రెడ్, వైట్, బ్లాక్, ఇంకా గ్రే, బ్లూ. సో ఇప్పుడు మనకు కార్ లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో, స్పెసిఫికేషన్స్ ఉన్నాయో తను చెప్తాడు. మనం వింటూ ఉందాము. హలో అండి, మీ పేరు? శ్రీధర్ అండి. శ్రీధర్ అంట తను. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను సీనియర్ సేల్స్ డిపార్ట్మెంట్ అండి. సీనియర్ సేల్స్ షాపు మనది ఇది ఎక్కడ ఉంది? ఫస్ట్ మాది హ్యుండై షోరూమ్, గీతా హ్యుండై షోరూమ్ అది. సో వచ్చేసి ఇది ఆలగడ్డ బావి అంటారు, మెట్టిగూడ నియర్ మెట్రో స్టేషన్, బిసైడ్ మెట్రో స్టేషన్. సో ఇప్పుడు స్పెసిఫికేషన్ చెప్పండి ఒక్కసారి, ఏమేమి ఉన్నాయి మనకి ఇందులో? వెల్కమ్ టు గీతా హ్యుండై. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్టెడ్ వెహికల్ ఏంటంటే ది ఆల్ న్యూ హ్యుండై వెన్యూ ఎస్ ఆప్షన్ ప్లస్. సో దీంట్లో ఏంటంటే మాక్సిమం మనకు ఏవైతే ఫీచర్స్ ప్రెసెంట్ జనరేషన్ లో మాక్సిమం ఏ ఫీచర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటాయో ఆల్ ఫీచర్స్ కవర్డ్ ఇన్ దిస్ వేరియంట్. సో లైక్ ఏంటంటే మెయిన్లీ సేఫ్టీ పరంగా విల్ గెట్ ఆల్ 6 ఎయిర్ బ్యాగ్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, సో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. దీంతోనే మనకు రియర్ కెమెరా. సో అండ్ ఏసీ వచ్చేసి మాన్యువల్ ఏసీ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దాంట్లో ఉండే ఏదైతే టచ్ స్క్రీన్ ఉంటుందో ఇది రెస్పాన్సివ్నెస్ అనేది చాలా లైక్ ఇన్స్టెంట్ క్విక్ యాక్షన్ ఉంటుంది అన్నట్టు. సో నార్మల్ కంపేర్ టు అదర్స్ మన దాంట్లో టచ్ స్క్రీన్ అయితే ఉంటుందో చాలా అంటే స్పీడ్ ఆపరేటింగ్ తొందరగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇదంతా కంప్లీట్ ఏదైతే మనకు FM కి సంబంధించి దానికి సంబంధించిన ఆపరేటింగ్. టీవీలో కూడా వాడుకోవచ్చు. టీవీలో అంటే వీడియోస్ ప్లే అవ్వడం మేడం, ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్ రీజన్ పైన వీడియోస్ ప్లే అవ్వదు. బట్ మనం యూట్యూబ్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆడియో మాత్రమే వస్తుంది, వీడియో రాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఏసీ సాకెట్. సో ఏసీ సాకెట్ ఏంటంటే మనకు కూలింగ్ హీటర్ ఉంటుంది, ఫ్యాన్ మోడ్ 1 2 3 4 హైయర్ లోయర్ ఉంటుంది, ఏసీ ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. సో ఆన్ ఆఫ్ మీన్స్ ఏంటంటే నార్మల్ గా ఏసీ బై డిఫాల్ట్ ఉంటుంది. సో మనకి ఇది నార్మల్ గా ఏంటంటే కొందరికి మనం హీట్ కావాలనుకున్నప్పుడు ఏసీ కాకుండా ఓన్లీ బ్లోరింగ్ మాత్రమే వచ్చేస్తుంది. సో అలా. సో నెక్స్ట్ కమింగ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. సో ఇది ఏంటంటే ఈజీ టు యాక్సెసిబిలిటీ అంటే లైక్ ఈజీ టు ఆపరేటింగ్ అనుకుని అనొచ్చు. సో ఇది మనకు వచ్చేసి నార్మల్ గా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇక్కడ నుంచే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి క్లస్టర్ కి సంబంధించి ఉంటుంది, లైక్ ఆటో హెడ్ ల్యాంప్స్ కానీ మనకి ఏదైతే ఫీచర్స్ ఉంటాయో టెక్నికల్ ఫీచర్స్ వీ కెన్ ఆపరేట్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో స్టీరింగ్ అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, ఇట్స్ కమ్ అండర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. అండ్ అట్ ఏ టైం మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా ఉంది కదా హైట్ అడ్జస్ట్మెంట్ ఇది ఉంటుంది. హెడ్ రెస్టర్స్ ఉంటుంది. సైడ్ కు ఉంది కదా దీనికి. వీటికి నాబ్ బి సైడ్ ఉంటుంది. ఏవైతే పవర్ విండోస్ ఉంటాయో పవర్ విండోస్ అవుట్ సైడ్ విండోస్ ఆపరేటింగ్ కూడా ఇక్కడనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో అడిషన్ ఫీచర్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ స్మార్ట్ సన్ రూఫ్. ఇక్కడ
సో ఇది స్విచ్, దాని స్విచ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ అంటే సేఫ్టీ పరంగా ఏంటంటే మనకు యాంటీ పిచ్ కూడా ఉంటుంది. లైక్ ఎప్పుడైనా మీరు చిన్న పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు సన్ రూఫ్ క్లోజ్ చేశారనుకోండి, సో వాళ్ళు నిల్చున్నా గానీ తగలగానే ఇమీడియట్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది. దీంట్లో ఏంటంటే మాక్సిమం మనకు ఏవైతే ఫీచర్స్ ప్రెసెంట్ జనరేషన్ లో మాక్సిమం ఏ ఫీచర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆల్ ఫీచర్స్ కవర్డ్ ఇన్ దిస్ వేరియంట్. సో లైక్ ఏంటంటే మెయిన్లీ సేఫ్టీ పరంగా విల్ గెట్ ఆల్ 6 air bags. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, సో 8 inches టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. దీంట్లోనే మనకి రియర్ కెమెరా, సో అండ్ ఏసీ వచ్చేసి మాన్యువల్ ఏసీ వచ్చేస్తుంది. ఈ సైడ్ మైలేజ్ ఎంత వస్తుంది మనకి? 19.21 ఉంది. సో మనకైతే ఓవరాల్ గా అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ 16. ఏదైతే వెన్యూ వెహికల్ ఉందో, సో వెన్యూ వెహికల్ మనకు వచ్చేసి హనీ క్రోమ్ షేప్డ్ గ్రిల్ వస్తుంది. సో దాని అంటే కొంచెం మనకు బ్రాడ్ గా వైడ్ గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వైడ్ మనం వచ్చి వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటాము. సో డ్రైవ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎయిర్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంజన్ హీట్ అవ్వదు, ఇంజన్ లైఫ్ అంటే డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్. సో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఏంటంటే లైక్ వెహికల్ ఏదైతే డిజైన్ ఉంటుందో ఆపోజిషన్ లో మనకి స్ట్రైట్ వ్యూ లో కనిపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డే టైమ్ డిఆర్ఎల్, డే టైమ్ రన్నింగ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఇండికేటర్స్. మనకి లైట్ వచ్చి వస్తే కానీ లైటింగ్ థ్యాంక్ యూ. ఏమేమి ఉన్నాయి ఇందులో చెప్పండి. ఫోటో ఫ్రేమ్ ఇందాకనే దిగిన ఫోటో ఇది, అండ్ డాకెట్ ఫోల్డర్ నార్మల్ గా లోపల అన్ని పెట్టుకోవడానికి. ఇంకా ఇదొక హ్యాంపర్, గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అంటున్నా టోటల్ అక్కడ ఎలా అక్కడ పెట్టి అంటుకోదు ఆయన చెప్తే ఫస్ట్ పెట్టండి. ఫస్ట్ 5 బొట్లు పెట్టండి. ఫస్ట్ 5 ఫస్ట్ కూడా 5 Hello.